ఇది మన రెడ్ శాండిల్ ప్రాపర్టీ ఆర్వెంట్రా రియాలిటీ వాళ్ళది. ఇది ఏంటంటే మన విజయవాడ నుంచి ఏలూరు దారిలో హనుమాన్ జంక్షన్ ఉంటుంది. హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళే దారిలో మల్లవల్లి అనే ఊళ్ళో మిర్జాపురం మండలం మన స్టేట్ గవర్నమెంట్ ఫుడ్ పార్క్ని ఒకటి పెట్టింది. అక్కడ అశోక్ లీలాండ్, హెరిటేజ్ లాంటి కంపెనీస్తో ఇంక్లూడింగ్ మోర్ దాన్ 900 కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ఆ 900 కంపెనీలో దాదాపు 2 లక్షల మంది స్టాఫ్ అయి ఉన్నారు. అక్కడ విజయవాడ, గన్నవరం నుంచి రోజువారీగా వెళ్ళి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మన ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఆపోజిట్ అశోక్ లీలాండ్ ఫ్యాక్టరీ. అలాగే కొద్దిగా ముందుకు వస్తే హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదురుగుండా లోపలికి 1 కిలోమీటర్ దూరం వస్తే మన ఎర్రచందనం ఫామ్. ఇది అంటే కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకుని మొక్కలు పెట్టి 10 ఏళ్ళలో 15 ఏళ్ళ తర్వాత ₹1,00,00,000 ఇస్తామని కాకుండా ఆల్రెడీ మనం పెంచేసిన ల్యాండ్స్, పెంచేసిన రెడ్ శాండిల్. ఇది మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్లో కట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 150 గజాలు 10 లక్షలు పెట్టి కొనుక్కుంటే మనం 2-3 ఏళ్ళలో కట్ చేసి అంటే మినిమం టు మినిమం రూపాయికి రూపాయి 10 లక్షలు పెడితే ఇంకో 10 లక్షలు 20 లక్షలు 2-3 ఏళ్ళలో మనకి వెనక్కి వచ్చేలాగా, ప్లస్ ఈ ల్యాండ్ మనకి కస్టమర్కి ఉండిపోద్ది. ఎక్కువ రావచ్చు బట్ మినిమం అనమాట. ఎక్కువ చెప్పి మనం తక్కువ ఇవ్వకుండా మినిమం ఒక రూపాయికి రూపాయి 10 లక్షలు పెడితే ఇంకో 10 లక్షలు ప్లస్ ల్యాండ్ మనకు ఉంటుంది. అది రీసేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఫుడ్ పార్క్ ఇండస్ట్రియల్ హబ్ కింద డెవలప్ అవుతుంది. ఇంకో 10 ఏళ్ళలో ఆ 10 లక్షల ల్యాండ్ ఇంకో 20-30 లక్షలు అవ్వచ్చు మినిమం. మినిమం చెప్తున్నాను. అలాగే సేమ్ మన ఓర్వెంట్రా రియాలిటీ అశోక్ లీలాండ్ ఫ్యాక్టరీ ఎదురుగుండా మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పడం కన్నా వీడియోలు చూపించకుండా మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నేను సైట్ విజిట్ అరేంజ్ చేస్తాను. రండి, ఈ రెడ్ శాండిల్ చూడండి ఎలా ఉందనేది. అలాగే ఓపెన్ ప్లాట్స్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.